హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాజ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో టైప్స్ ఆఫ్ క్లాజెస్, అలాగే మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజును ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, ఓకేనా, సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏంటి, ఇవన్నింటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ముందు క్లాజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్రెడీ క్లాజ్ అంటే ఏంటో గత వీడియోలో మనము క్లాజు, ఫ్రేజు, సెంటెన్స్ మూడింటి గురించి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరొకసారి క్లాజ్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇట్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ హ్యాస్ బోత్ సబ్జెక్ట్ అండ్ ఫైనైట్ వెర్బ్ కాంబినేషన్. క్లాజ్ అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మరియు సబ్జెక్ట్ అండ్ ఫైనైట్ వెర్బ్ కాంబినేషన్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉండాలి మరియు ఫైనైట్ వెర్బ్ రెండు ఉండాలి. రెండు కలిపి ఉంటే అది క్లాజ్ అవుతుంది. ఫైనైట్ వెర్బ్ అంటే ఏంటి? వెర్సన్స్ బట్టి, టెన్సెస్ బట్టి మారే వెర్బ్ ఫైనైట్ వెర్బ్. నెక్స్ట్, ఇట్ కెన్ గివ్ కంప్లీట్ సెన్స్. క్లాజ్ అనేది కంప్లీట్ సెన్స్ ఇస్తుంది. అలాగే సమ్ టైమ్స్ ఇట్ కెనాట్ గివ్ కంప్లీట్ సెన్స్. క్లాజ్ అనేది కొన్ని సందర్భాల్లో కంప్లీట్ సెన్స్ ఇస్తుంది, కొన్ని సందర్భాల్లో కంప్లీట్ సెన్స్ ఇవ్వదన్నమాట. రెండు రకాలుగా కూడా పనిచేస్తుంది. ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. నెక్స్ట్ అంటే గతాన్ని మీకు చెప్పాను, క్లాజ్ అనేది క్లాజులన్నీ సెంటెన్స్లు అవ్వవు, కానీ సెంటెన్స్లన్నీ క్లాజులు అవుతాయి. ఓకేనా? ఎవ్రీ సెంటెన్స్ ఈజ్ ఏ క్లాజ్. ఎవ్రీ సెంటెన్స్ ఈజ్ ఏ క్లాజ్, బట్ ఎవ్రీ క్లాజ్ ఈజ్ నాట్ ఏ సెంటెన్స్. ప్రతి క్లాజ్ సెంటెన్స్ అవ్వదు, కానీ ప్రతి సెంటెన్స్ క్లాజ్ అవుతుంది. ఎందుకంటే సెంటెన్స్ అంటే ఏంటి గతంలో చెప్పడం జరిగింది. సెంటెన్స్ అంటే సేమ్ అలాగే సబ్జెక్ట్ అండ్ ఫైనైట్ వెర్బ్ కాంబినేషన్ ఉంటుంది. తప్పనిసరిగా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఓకేనా? క్లాజ్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కొన్ని సందర్భాల్లో కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు అనమాట. అయితే దానికి సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉంటుంది, దీనికి కూడా సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి సెంటెన్సు క్లాజ్ అవుద్ది, కానీ క్లాజులన్నీ సెంటెన్స్లు అవ్వవు. ఉదాహరణకి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అని ఉందండి ఇక్కడ. ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, కాబట్టి ఇది ఒక క్లాజు. ఇక్కడ చూడండి, యూ విల్ గెట్ సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉంది, ఫైనైట్ వెర్బ్ కాంబినేషను, ఇది ఒక క్లాజు. సో ఇది ఒక క్లాజు, ఇది ఒక క్లాజు. అయితే ఈ క్లాజ్ తీసుకున్నట్లయితే ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడినట్లయితే, పూర్తిగా మీనింగ్ లేదు. అది ఒక్కటే మనం చూసుకున్నట్లయితే ఈ క్లాజ్ పూర్తిగా మీనింగ్ ఇవ్వలేదు. కానీ ఈ క్లాజ్ని చూడండి, యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్, నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది నీకు. సో ఇది పూర్తిగా మీనింగ్ ఇచ్చింది ఈ క్లాజు. ఈ క్లాజు పూర్తిగా మీనింగ్ ఇవ్వలేదు. కాబట్టి క్లాజ్ అనేది మీనింగ్ కొన్ని సందర్భాల్లో కంప్లీట్ మీనింగ్ ఇస్తాయి, కొన్ని సందర్భాల్లో కంప్లీట్ మీనింగ్ ఇవ్వవు. అయితే ఇక్కడ కంప్లీట్ మీనింగ్ ఇచ్చే క్లాజ్ ఇది మాత్రం సెంటెన్స్ అవుతుంది. ఇది మాత్రం సెంటెన్స్ అవ్వదు. ఓకేనా? అంటే ఏంటి మీకు అర్థమైంది? సెంటెన్స్ అనేది క్లాజ్ అవుతుంది మరియు ఏ సందర్భంలో కంప్లీట్ సెన్స్ మాత్రమే ఇస్తుంది సెంటెన్స్ ఎల్లప్పుడు కూడా. ఓకేనా? నెక్స్ట్, క్లాజు కంప్లీట్ సెన్స్ ఇవ్వకపోయినా క్లాజే. కాబట్టి ఆ కంప్లీట్ సెన్స్ ఇవ్వనటువంటి క్లాజు సెంటెన్స్ అవ్వదు. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎవ్రీ సెంటెన్స్ ఈజ్ ఏ క్లాజ్, బట్ ఎవ్రీ క్లాజ్ ఈజ్ నాట్ ఏ సెంటెన్స్. నెక్స్ట్, క్లాజ్ ఇక్కడ మనకి మూడు రకాలండి. మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు, కోఆర్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు, కోఆర్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ తీసుకున్నట్లయితే ముందు మనకి ఎక్కువగా ఈ రెండు క్లాజుల గురించి మనం తెలుసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే తర్వాత చెప్పబోయే క్లాసుల్లో మనము నౌన్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజు, నెక్స్ట్ యాడ్వర్బ్ క్లాజు చెప్పుకున్నప్పుడు అంటే మనకి మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజ్ గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత చివరిలో మనం కోఆర్డినేట్ క్లాజ్ గురించి కూడా తెలుసుకుందాం. ముందు ఈ రెండు చాలా ఇంపార్టెంట్, మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజ్. ఒక మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు. మెయిన్ క్లాజ్నే ప్రిన్సిపల్ క్లాజ్ అని, అలాగే ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటాం. మెయిన్ క్లాజ్ అంటే ఏంటి? అది మిగతా క్లాజ్ మీద ఆధారపడదు, ఇండిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్. అదే సబార్డినేట్ క్లాజ్ అయితే డిపెండెంట్ క్లాజ్, అంటే వేరే క్లాజ్ మీద ఆధారపడుతుంది అనమాట. ఓకేనా? అంటే దానికి వేరే క్లాజ్ యాడ్ అయితే కానీ కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు అనమాట సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అనేది ఇండిపెండెంట్, అంటే అసలు వేరే దాని మీద ఆధారపడదు. ఓకేనా? ఇది ప్రిన్సిపల్ క్లాజ్ అంటారు దీన్నే. ఓకేనా? అయితే మెయిన్ క్లాజ్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్టు, ఫైనైట్ వెర్బ్ ఉంటుంది. అది మెయిన్ క్లాజ్. అంటే మ్యాక్సిమం సింపుల్ సెంటెన్స్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం కదా, అందులో సింపుల్ సెంటెన్స్లు అన్నీ మెయిన్ క్లాజ్లో ఉంటాయని అర్థం. నెక్స్ట్ అండి, సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ఏ విధంగా ఉంటుందంటే సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అవుద్ది, సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అవుద్ది. దీన్ని సబార్డినేటర్ అంటాం. సబార్డినేటర్స్తో స్టార్ట్ అవుద్ది. తర్వాత సబ్జెక్టు, ఫైనైట్ వెర్బ్ ఉంటాయి. సబ్జెక్ట్, ఫైనైట్ వెర్బ్ కామన్ అండి, ఎందుకంటే ఇవన్నీ క్లాజులు. క్లాజ్ అంటేనే సబ్జెక్ట్, ఫైనైట్ వెర్బ్ కాంబినేషన్ ఉండాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ లేదా సబార్డినేటర్తో స్టార్ట్ అయ్యి పక్కన సబ్జెక్ట్ ఫైనైట్ వెర్బ్ ఉంటుంది, అప్పుడు సబార్డినేట్ క్లాజ్ అవుద్ది. అయితే
ఇక్కడ మెయిన్ క్లాజ్ అనేది ఇట్ గివ్స్ కంప్లీట్ సెన్స్. మెయిన్ క్లాజ్ అనేది కంప్లీట్ సెన్స్ ఇస్తుంది కాబట్టి ఇది ఇండిపెండెంట్ క్లాజ్. అదే సబార్డినేట్ క్లాజ్ అనేది ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ సెన్స్, పూర్తిగా కంప్లీట్ సెన్స్ ఇవ్వదు. ఇట్ గివ్స్ కంప్లీట్ సెన్స్. ఓకేనా. నెక్స్ట్ అండి ఉదాహరణ చూద్దాం. యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. ఈ రెండు సెంటెన్స్లు చూసుకున్నట్లయితే ఇందులో యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్ సబ్జెక్టు ఫైనల్ వర్బ్ కాంబినేషన్ మాత్రం ఉంది కాబట్టి ఇది మెయిన్ క్లాజ్, పూర్తి అర్థాన్ని ఇచ్చింది. యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ నువ్వు బాగా కష్టపడినట్లయితే అంటే ఇక్కడ ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ లేదా సబార్డినేటర్తో స్టార్ట్ అయ్యి సబ్జెక్టు ఫైనల్ వర్బ్ ఉంటే దాన్ని ఏమంటామంటే సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. ఇది పూర్తి మీనింగ్ అవ్వదు. పూర్తి మీనింగ్ అవ్వాలంటే పక్కన మరో క్లాజ్ యాడ్ చేస్తే పూర్తి మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అండి దే హెల్ప్ అదర్స్ దో దే ఆర్ పూర్. దే హెల్ప్ అదర్స్ అనేది ఈ సెంటెన్స్ మనం పూర్తి మీనింగ్ ఇచ్చింది. దే హెల్ప్ అదర్స్ సబ్జెక్టు ఫైనల్ వర్బ్ ఇది మెయిన్ క్లాజ్. ఇక్కడ దో అనేది సబార్డినేట్ కంజంక్షన్లో సబార్డినేటర్ దోతో స్టార్ట్ అయ్యి పక్కన సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. ఇది ఒక్కటే సింగిల్గా ఉంటే మీనింగ్ ఇవ్వదు అనమాట, పూర్తి మీనింగ్ ఇవ్వదు. దో దే ఆర్ పూర్ వాళ్ళు పూర్ అయినప్పటికీ అంటే ఏదో కంటిన్యూస్ కోసం ఒక క్లాజ్ ఉండాలి దానికి. అది పూర్తి మీనింగ్ ఇవ్వాలంటే ఇది వేరే క్లాజ్ మీద ఆధారపడుతుంది అనమాట. అప్పుడు ఇది యాడ్ చేసి అనుకోండి దే హెల్ప్ అదర్స్ దో దే ఆర్ పూర్. ఓకేనా. వాళ్ళు పూర్ అయినప్పటికీ అదర్స్కి హెల్ప్ చేస్తుంటారని. ఓకేనా. కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్. ఇది వేరేదని ఆధారపడుతుంది, పూర్తి మీనింగ్ ఇవ్వదు. మెయిన్ క్లాజ్ అనేది పూర్తి మీనింగ్ ఇస్తుంది దానంతరదే, దానికి మీరు వేరే క్లాజ్ యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా. ఓకేనా. నెక్స్ట్ ఐ సా ద స్నేక్ వైల్ ఐ వాజ్ గోయింగ్ టు ద స్కూల్. ఐ సా ద స్నేక్ నేను పామును చూశాను. ఇది మెయిన్ క్లాజ్ సబ్జెక్టు ఫైనల్ వర్బ్ పూర్తి అర్థాన్ని ఇచ్చింది. అదే ఈ ఒక్క సెంటెన్స్ తీసుకున్నట్లయితే వైల్ ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ నేను స్కూల్కి వెళ్తున్న సమయంలో అంటే ఏంటి, వెళ్తున్న సమయంలో ఏం జరిగింది తెలియదు కదా, పూర్తి అర్థాన్ని అవ్వదు, మధ్యలో ఆగిపోయింది. ఇది కంప్లీట్ సెన్స్ అనమాట, ఇన్కంప్లీట్ సెన్స్. కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్. మరి ఇక్కడ వైల్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ సబార్డినేటర్ తర్వాత సబ్జెక్టు ఫైనల్ వర్బ్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. కాబట్టి ఇది పూర్తి మీనింగ్ ఇవ్వాలంటే మరో క్లాజ్ పక్కన ఉండాలి కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ అంటారు. దీన్ని డిపెండెంట్, ఇది డిపెండ్ అవుద్ది అనమాట ఈ క్లాజ్ మీద, మెయిన్ క్లాజ్ మీద. ఓకేనా. ఐ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ లివ్డ్. ఇక్కడ ఐ ఆస్క్డ్ హిమ్ అనేది కంప్లీట్ సెన్స్. ఓకేనా. అతనితో మాట్లాడాను, అతను అడిగానని. వేర్ హీ లివ్డ్ అతను ఎక్కడ నివసించాడో, అతను ఎక్కడ నివసిస్తున్నాడో అంటే మీనింగ్ లేదు కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. వేర్ అనేది సబార్డినేట్ కంజంక్షన్లో సబార్డినేటర్ పక్కన సబ్జెక్టు ఫైనల్ వర్బ్ కాంబినేషన్. దీనికి ఇది యాడ్ చేస్తే మెయిన్ క్లాజ్ యాడ్ చేస్తే అప్పుడు పూర్తి మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్, ఇది ఇండిపెండెంట్ క్లాజ్. సో డిపెండెంట్ క్లాజ్ అనేది ఇప్పుడు కూడా మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది, అంటే సబార్డినేట్ క్లాజ్ అనేది మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. సో సబార్డినేట్ క్లాజ్ అంటే సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అయ్యి పక్కన సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ కాంబినేషన్ ఉంటే అది సబార్డినేట్ క్లాజు. అది ఇప్పుడు కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు, అది మెయిన్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. అయితే మనం ఇప్పుడు సబార్డినేట్ క్లాజ్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం. సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అవుద్ది లేదా సబార్డినేటర్తో స్టార్ట్ అవుద్ది, పక్కన సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ ఉంటుంది చెప్పాం. అయితే ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ లేదా సబార్డినేటర్స్ ఏ వస్తాయంటే మనకి యాజ్, సిన్స్, బికాజ్, ఇఫ్, అన్లెస్, ఆఫ్టర్, బిఫోర్, దో, ఆల్దో, సో దట్, సో డాష్ దట్, సో దట్, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, అలాగే యాజ్ సూన్ యాజ్ లాంగ్ యాజ్, అలాగే దట్ వచ్చినా కూడా దట్తో ఉన్న క్లాజ్ కూడా ఏమవుతుందంటే సబార్డినేట్ క్లాజ్. వైల్, వెన్, వేర్, వై, హూ, హూమ్. వైల్, వెన్, వేర్, వై, హూ, హూమ్, అలాగే ఈవెన్, ఇఫ్ ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్. వీటితో స్టార్ట్ అయ్యి ఒక క్లాజ్ ఉన్నట్లయితే అది సబార్డినేట్ క్లాజు, అది కంప్లీట్ మీనింగ్ ఇవ్వదన్నమాట. ఓకేనా. ఓకే. ఇక్కడ మనం మూడోది కోఆర్డినేట్ క్లాజ్ గురించి కూడా తెలుసుకుందాం. కోఆర్డినేట్ క్లాజ్ అంటే కోఆర్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అయ్యి తర్వాత సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ కాంబినేషన్ ఉంటుంది. ఇది కూడా క్లాజే కదా కాబట్టి సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ ఉంటుంది, ముందు కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. అయితే మనం దీని ముందు చెప్పుకున్న సబార్డినేట్ కంజంక్షన్స్ ఎక్కడ ఉంటాయంటే మనం సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లలో సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటాయి. అదే ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఎందులో ఉంటాయంటే కాంపౌండ్ సెంటెన్స్లో ఉంటాయి. కాంపౌండ్ సెంటెన్స్లో ఉపయోగించే కంజంక్షన్స్ ఏంటంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్. సింపుల్ సెంటెన్స్లన్నీ మెయిన్ క్లాజ్లా ఉంటాయి, మెయిన్ క్లాజ్లన్నీ సింపుల్ సెంటెన్స్లు. సబార్డినేట్ కంజంక్షన్ రాసే సెంటెన్స్లన్నీ కూడా కాంప్లెక్స్ సెంటెన్స్లు. అలాగే కోఆర్డినేట్ కంజంక్షన్ రాసేవన్నీ కూడా
కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. ఓకేనా, తర్వాత మనం వేరే క్లాసులు మనం వేరే వీడియో చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటంటే కోఆర్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అయ్యి సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ కాంబినేషన్ ఉంటుంది, దాన్ని కోఆర్డినేట్ క్లాజ్ అని అంటాం. అయితే ఇక్కడ కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఏమున్నాయంటే ఫ్యాన్ బాయ్స్ అని కోడ్ ఉంది అక్కడ, ఫ్యాన్ బాయ్స్. ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నో, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఇది ఫ్యాన్ బాయ్స్లో ఎఫ్ అంటే, ఏ అంటే, ఎన్ అంటే, బి అంటే ఎటో, ఓ అంటే ఎటో, వై అంటే ఎస్ అంటే అని చెప్పాం కదా. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ కంజంక్షన్స్. వీటితో ఉన్నటువంటి క్లాజ్ ఏమవుద్దంటే కోఆర్డినేట్ క్లాజ్ అవుద్ది అంతే. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసి ఆ ఇచ్చిన సెంటెన్స్లలో మెయిన్ క్లాజ్ ఏది, సబార్డినేట్ క్లాజ్ ఏది, లేదా కోఆర్డినేట్ క్లాజ్ ఏది మనము ఐడెంటిఫై చేద్దాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్లో వెన్ హీ రీచ్డ్ ది ఎయిర్పోర్ట్ ద ప్లేన్ హ్యాడ్ లెఫ్ట్. వెన్ హీ రీచ్డ్ ది ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే సమయానికి అంటే ఇది ఇన్కంప్లీట్గా ఉంది. ఇది సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నది ఏమంటే సబార్డినేట్ క్లాజు. ద ప్లేన్ హ్యాడ్ లెఫ్ట్, ప్లేన్ లెఫ్ట్ అయిపోయింది, వెళ్ళిపోయింది అంటే కంప్లీట్ సెన్స్. అంటే సబ్జెక్టు ఫైనల్ వర్బ్ కాంబినేషన్, దీని ముందు ఎటువంటి కంజంక్షన్స్ ఉండవు కాబట్టి ఇదంతా కూడా మెయిన్ క్లాజ్. నెక్స్ట్ అండి ఐ షల్ వెయిట్ హియర్ అంటిల్ యూ కమ్. ఐ షల్ వెయిట్ హియర్ సబ్జెక్టు ఫైనల్ వర్బ్ కాంబినేషన్ మాత్రం ఉంటుంది, మెయిన్ క్లాజ్ పూర్తి అర్థాన్ని ఇచ్చింది. అంటిల్ యూ కమ్, నువ్వు వచ్చే వరకు అంటే టిల్ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ అవుతాయి. ఆ లిస్టులో లేకపోయినా నోట్ చేసుకోండి, టిల్ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ అవుతాయి. కాబట్టి ఇదంతా కూడా కంప్లీట్ సెన్స్ అవ్వదు, మీనింగ్ అవ్వదు. అంటిల్ యూ కమ్, నువ్వు వచ్చే వరకు అంటే మీనింగ్ లేదు, దానికి మెయిన్ క్లాజ్ యాడ్ అయితేనే పూర్తి కంప్లీట్ మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. సింపుల్గా సబార్డినేట్ కంజంక్షన్స్తో స్టార్ట్ అయిన మొదట్లో ఉండి తర్వాత ఉన్నంతా కూడా ఏమవుద్దంటే సబార్డినేట్ క్లాజ్. నెక్స్ట్ అండి యాజ్ ఇట్ ట్రైన్డ్ ఐ కుడెంట్ గో టు ఆఫీస్. యాజ్ ఇట్ ట్రైన్డ్ వర్షం కారణంగా నేను ఆఫీస్కి వెళ్ళాను. యాజ్ ఇట్ ట్రైన్డ్ ఓకేనా, వర్షం కారణంగా, వర్షం వలన అంటే వర్షం వలన ఏమైనా పూర్తి లేదు కాబట్టి ఇది ఇన్కంప్లీట్ సెన్స్ మీనింగ్, కాబట్టి సెన్స్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ అనమాట. కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. మరి సబార్డినేట్ కంజంక్షన్తో స్టార్ట్ అయింది కాబట్టి సబార్డినేట్ క్లాజ్. తర్వాత సబ్జెక్టు ఫైనల్ వర్బ్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఇది మెయిన్ క్లాజ్, పూర్తి అర్థాన్ని ఇచ్చింది. నెక్స్ట్ అండి సిన్స్ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ షీ కుడెంట్ గో టు ఆఫీస్. సిన్స్ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటే ఆమె ఫీవర్తో బాధపడుతుండడం వలన, కాబట్టి ఇది సబార్డినేట్ కంజంక్షన్. సిన్స్, యాజ్, బికాజ్ ఇవన్నీ కూడా రీజన్ తెలియజేస్తాయి కాబట్టి ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్. మరి కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్న క్లాజ్ని ఏమంటామంటే సబార్డినేట్ క్లాజు. తర్వాత షీ కుడెంట్ గో టు ఆఫీస్ అనేది మెయిన్ క్లాజ్, సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్, ముందు ఎటువంటి కంజంక్షన్స్ ఉండవు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అంటే రవి బాట్ అన్ యాపిల్ అండ్ గిరి ఏట్ ఇట్. రవి బాట్ అన్ యాపిల్ అండ్ గిరి ఏట్ ఇట్. ఇక్కడ ఇది ఒక క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్ అండి. రవి బాట్ అన్ యాపిల్ అనేది మెయిన్ క్లాజ్, ఓకేనా. అండ్ గిరి ఏట్ ఇట్ ఇది మెయిన్ క్లాజ్, ఇది ఒకటి మెయిన్ క్లాజ్. కానీ ఎండ్ అది కదా, ఎండ్తో ఇది కోఆర్డినేట్ కంజంక్షన్. కోఆర్డినేట్ కంజంక్షన్తో ఉన్నట్టు ఈ పార్ట్ అంతా కూడా కోఆర్డినేట్ క్లాజ్, కోఆర్డినేట్ క్లాజ్, ఓకేనా. మీకు ముందే చెప్పాను సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్నటువంటి సెంటెన్స్లన్నీ కూడా ఇదిగోండి, ఈ సెంటెన్స్లన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ సెంటెన్స్లు అంటారు. వీటిని సబార్డినేట్ కంజంక్షన్స్తో కలిపి రాయబడే సెంటెన్స్లని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. తర్వాత మనం ఆ వీడియోలో చెప్పుకుందాం, ఓకేనా. మరి కోఆర్డినేట్ కంజంక్షన్తో రెండు సెంటెన్స్ని కానీ కలిపి రాసినట్లయితే అట్లా ఏమంటాం అంటే కాంపౌండ్ సెంటెన్స్లు అంటాం. సో కాంపౌండ్ సెంటెన్స్లో ఉండేవి ఏంటంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్ అనమాట, ఓకేనా. కాబట్టి ఇవి తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ వీడియోలో మనం చెప్పుకుందాం. సో ఈ విధంగా కోఆర్డినేట్ కంజంక్షన్స్తో ఉన్న క్లాజ్ని ఏమంటామంటే కోఆర్డినేట్ క్లాజ్. మధు ఈజ్ ఎ టీచర్ బట్ హిస్ సిస్టర్ ఈజ్ ఏ డాక్టర్. మధు ఈజ్ ఏ టీచర్ అనేది మెయిన్ క్లాజు, ఎందుకంటే సబ్జెక్టు ఫైనల్ వర్బ్. బట్ హిస్ సిస్టర్ ఈజ్ ఏ డాక్టర్, ఇక్కడ హిస్ సిస్టర్ ఈజ్ ఏ డాక్టర్ అనేది మెయిన్ క్లాజే, సబ్జెక్టు ఫైనల్ వర్బ్, ఫుల్ మీనింగ్ ఇచ్చింది. కానీ ముందున్న కోఆర్డినేట్ కంజంక్షన్తో కలిపి చెప్పినట్లయితే అప్పుడు ఏమవుద్ది కోఆర్డినేట్ క్లాజ్ అవుద్ది, కోఆర్డినేట్ క్లాజ్. ఇది కోఆర్డినేట్ క్లాజ్, ఓకేనా. ఐ నో ది ప్లేస్ వేర్ హీ లివ్స్. ఐ నో ది ప్లేస్ అనేది మెయిన్ క్లాజ్, సబ్జెక్టు ఫైనల్ వర్బ్ కాంబినేషన్, కంప్లీట్ మీనింగ్ ఉంది. వేర్ హీ లివ్స్ ఇది సబార్డినేట్ కంజంక్షన్. యాక్చువల్గా అయితే హీ లివ్స్ అనేది మెయిన్ క్లాజ్, కంప్లీట్ మీనింగ్ సబ్జెక్ట్ ఫైనట్. కానీ సబార్డినేట్ కంజంక్షన్ ఉండడం వల్ల ఇదంతా ఏమైందంటే సబార్డినేట్ క్లాజ్ అయ్యింది, సబార్డినేట్ క్లాజ్. ఐ నో ద రీజన్ వై యు ఆర్ లేట్ ఇన్ స్కూల్. ఐ నో ద రీజన్ అనేది మెయిన్ క్లాజ్, సబ్జెక్టు ఫైనట్ వెర్బ్. వై యు ఆర్ లేట్ ఇన్ స్కూల్, వై అనేది ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్. దీంతో పాటు ఉన్న ఈ పార్ట్ అంతా కూడా సబార్డినేట్ క్లాజ్, ఓకేనా. నెక్స్ట్ అండి జాన్ సఫర్స్ ఫ్రమ్ ఆస్తమా బట్ అటెండ్ స్కూల్ రెగ్యులర్లీ.
జాన్ సఫర్స్ ఫ్రమ్ ఆస్తమా. ఇక్కడ చూసినట్లయితే మెయిన్ క్లాజ్. బట్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. కోఆర్డినేట్ కంజంక్షన్తో ఉన్నటువంటి ఈ పార్ట్ అంతా కూడా ఏమవుద్దండి, ఎంత కూడా కోఆర్డినేట్ క్లాజ్ అవుద్ది. ఇక్కడ మీకు ఐడియా రావాలి, ఈ క్లాజ్కి ఇక్కడ సబ్జెక్ట్ లేదు కదా అని డౌట్ రావచ్చు. సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ ఉండాలి కదా కోఆర్డినేట్ కంజంక్షన్ తర్వాత. జాన్ సఫర్స్ ఫ్రమ్ ఆస్తమా బట్ అటెండ్స్ స్కూల్ రెగ్యులర్. అంటే మళ్ళీ జాన్ గురించే మాట్లాడు కాబట్టి 2 సార్లు సబ్జెక్ట్ రాయకుండా ఉండడం కోసం ఇక్కడ హీ ఉన్నట్టు, ఇక్కడ ముందు హీ ఉన్నట్టు, ఓకేనా. బట్ అటెండ్స్ స్కూల్ రెగ్యులర్ అని అర్థం. చూడండి, జపాన్ అటాక్డ్ చైనా ఇన్ 1937 అండ్ వౌండెడ్ మెనీ సోల్జర్స్. జపాన్ అటాక్డ్ చైనా ఇన్ 1937 అనేది మెయిన్ క్లాజ్. ఫుల్ మీనింగ్ ఉంది, సబ్జెక్టు ఫైనల్ వర్బ్. అండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. కోఆర్డినేట్ కంజంక్షన్తో ఉన్న ఈ పార్ట్ అంతా కూడా ఏమవుతుందంటే కోఆర్డినేట్ క్లాజ్. కోఆర్డినేట్ క్లాజ్. అండ్ వౌండెడ్ మెనీ సోల్జర్స్. అండ్ వౌండెడ్ మెనీ సోల్జర్స్. నెక్స్ట్ అండి, ఐ సా ఎ మ్యాన్ హూ వాజ్ క్రయింగ్. ఐ సా ఎ మ్యాన్ అనేది మెయిన్ క్లాజ్. కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్. హూ వాజ్ క్రయింగ్. హూ వాజ్ క్రయింగ్ అనేది ఇక్కడ సబార్డినేట్ క్లాజ్. హూ అనేది ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్. అయితే సబ్జెక్ట్ ఇక్కడ హూ సబ్జెక్ట్ కింద పనిచేస్తుంది. హూ అనేది సబ్జెక్ట్ కింద పనిచేస్తుంది మరియు సబార్డినేట్ క్లాజ్ కింద సబార్డినేట్ కంజంక్షన్ కింద కూడా పనిచేస్తుంది. కాబట్టి ఐ సా ఎ మ్యాన్ హూ వాజ్ క్రయింగ్ ఈ సబార్డినేట్ క్లాజ్. నెక్స్ట్ అండి, ఈజ్ పూర్ బట్ ఈజ్ ఆనెస్ట్. ఈజ్ పూర్ అనేది మెయిన్ క్లాజు. బట్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. కోఆర్డినేట్ కంజంక్షన్ తర్వాత ఉన్న పార్ట్ అంతా కూడా ఏమవుద్దంటే కోఆర్డినేట్ క్లాజ్ అవుద్ది. హీ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ గోస్ అవుట్ ఫర్ ఎ వాక్. హీ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని మెయిన్ క్లాజ్. సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ కాంబినేషన్. అండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ చెప్పుకున్నాం. కోఆర్డినేట్ కంజంక్షన్తో ఉన్న పార్ట్ అంతా కూడా కోఆర్డినేట్ క్లాజ్. ఇక్కడ సబ్జెక్ట్ హీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ హీ రాయలేదు, ఓకేనా. నెక్స్ట్ అండి, ఈ సేస్ నైస్ వర్డ్స్ అట్ యూ డోంట్ ట్రస్ట్ హిమ్. ఈ సేస్ నైస్ వర్డ్స్ అనేది మెయిన్ క్లాజ్. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఈ డోంట్ ట్రస్ట్ హిమ్ అనేది మెయిన్ క్లాజే, సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్. కానీ ఇక్కడ కోఆర్డినేట్ కంజంక్షన్తో ఉంది కాబట్టి ఇది అంతా ఏమవుద్దండి కోఆర్డినేట్ క్లాజ్ అవుద్ది. ఎట్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. ఐ హ్యావ్ టు ఫైండ్ ఏ న్యూ జాబ్. ఐ హ్యావ్ టు ఫైండ్ ఏ న్యూ జాబ్ ఇక్కడ ఇది మెయిన్ క్లాజ్. ఫర్ ఐ ఆమ్ అన్ఎంప్లాయిడ్. ఫర్ అనేది మనం కోఆర్డినేట్ కంజంక్షన్లో చెప్పుకున్నాం. కోఆర్డినేట్ కంజంక్షన్లో ఫర్ అంటే మనం ప్రిపోజిషన్లో ఉన్న మీనింగ్లుగా ఫర్ హిమ్, ఫర్ యూ అంటే అక్కడ క్లాజులు అవ్వు. ఫర్ తర్వాత మెయిన్ క్లాజ్ ఉండాలి, సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ కాంబినేషన్ ఉండాలి ఫర్ తర్వాత. ఫర్ అనేది ఇక్కడ కోఆర్డినేట్ కంజంక్షన్లో ఫర్ అనేది దేని తెలియజేస్తుంది అంటే బికాజ్ అనే మీనింగ్ ఇస్తుంది. బికాజ్ అనే మీనింగ్ ఇస్తుంది ఫర్. ఐ హ్యావ్ టు ఫైండ్ ఏ న్యూ జాబ్. నేను కొత్త జాబ్ని ఎత్తుక్కోవాలి. ఫర్ ఐ ఆమ్ అన్ఎంప్లాయిడ్ అంటే బికాజ్ ఐ ఆమ్ అన్ఎంప్లాయిడ్ అని అర్థం. నేను అన్ఎంప్లాయిడ్ కావడం వల్ల అంటే ఫర్ అంటే బికాజ్ అనే మీనింగ్ వస్తుంది కోఆర్డినేట్ కంజంక్షన్ ఫర్ అంటే. దాని తర్వాత క్లాజ్ ఉండాలి, సబ్జెక్టు ఫైనల్ వర్బ్. కాబట్టి ఇదంతా కూడా ఏమవుద్దంటే కోఆర్డినేట్ క్లాజ్. ఫర్ తర్వాత ఐ ఆమ్ అన్ఎంప్లాయిడ్ మాత్రం మెయిన్ క్లాజే. ఫర్ యాడ్ చేయడం వల్ల ఏమైంది కోఆర్డినేట్ కంజంక్షన్, కోఆర్డినేట్ క్లాజ్ అయింది, ఓకేనా. నెక్స్ట్ అండి, ద షాప్స్ వర్ క్లోజ్డ్ బికాజ్ దేర్ వాజ్ ఏ స్ట్రైక్. ద షాప్స్ వర్ క్లోజ్డ్ మెయిన్ క్లాజ్. దేర్ వాజ్ ఏ స్ట్రైక్ మెయిన్ క్లాజే. కానీ బికాజ్ అనే కోఆర్డినేట్ సబార్డినేట్ కంజంక్షన్ కలపడం వల్ల ఇదేంటి ఏంటంటే సబార్డినేట్ క్లాజ్ అయింది. బికాజ్ కలపడం వల్ల ఈ మొత్తం అంతా ఏమైందండి సబార్డినేట్ క్లాజ్ అయింది. ఓన్లీ దేర్ వాజ్ ఏ స్ట్రైక్ మాత్రం మెయిన్ క్లాజే. కానీ సబార్డినేట్ కంజంక్షన్ కలపడం వల్ల ఇదంతా ఏమైపోయింది అప్పుడు సబార్డినేట్ క్లాజ్ అయిపోయింది అనమాట, ఓకేనా. నెక్స్ట్ అండి, ఐ ఆమ్ స్టడీయింగ్ హార్డ్. ఐ ఆమ్ స్టడీయింగ్ హార్డ్ మెయిన్ క్లాజ్. సో దట్ కూడా మనం దేని గురించి చెప్పుకున్నామండి సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నది ఇదంతా కూడా సో దట్ ఐ కెన్ గెట్ హై పర్సంటేజ్ ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. అలాగే ఈ సెడ్ దట్ హిజ్ ఫాదర్ వుడ్ రిటర్న్ హోమ్ వెరీ సూన్. ఈ సెడ్ అనేది మెయిన్ క్లాజ్. దట్తో ఉన్నటువంటి ఇదంతా కూడా దట్ కూడా సబార్డినేట్ కంజంక్షన్, ఇదంతా కూడా సబార్డినేట్ క్లాజ్. ఈ విధంగా మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు, కోఆర్డినేట్ క్లాజ్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మెయిన్ క్లాజ్ ముందు ఎటువంటి కంజంక్షన్స్ ఉండవు, సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ కాంబినేషన్ మాత్రం ఉంటుంది. అలాగే సబార్డినేట్ కంజంక్షన్లో సబార్డినేట్ క్లాజ్లో సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ కాంబినేషన్ ఉంటుంది, కానీ దాని ముందు సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది, ఓకేనా. అలాగే కోఆర్డినేట్ క్లాజుల్లో కూడా సబ్జెక్ట్ ఫైనల్ వర్బ్ కాంబినేషన్ ఉంటుంది, కానీ దాని ముందు కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. ఆ విధంగా మనము ఈ 3 క్లాజులు మనము ఐడెంటిఫై చేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.